ఆస్ట్రేలియాతో పెర్త్లో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో పేస్ బౌలర్లు విజృంభిస్తున్నారు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో భారత ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ఇండియన్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. పంత్ 37, రాహుల్ 26 పరుగులతో పోరాడారు. దీంతో భారత్ 150 పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కోహ్లీ 5, ధ్రువ్ జురెల్ 11, సుందర్ 4 పరుగులు చేశారు. దీంతో 73 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రిషబ్ పంత్, నితీష్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. పంత్ అవుట్ అయ్యాక హర్షిత్ రాణా, బుమ్రా త్వరగానే పెవిలియన్ చేరారు. అరంగేట్రం మ్యాచ్లో నిషిత్ రెడ్డి 41 రన్స్ చేసి చివరి వికెట్గా అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో హజెల్వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో 2 వికెట్లు తీశారు. మరోవైపు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. కవాజా 8, మెక్స్పియెనెన్ 10 పరుగులకు అవుట్ అయ్యారు. స్మిత్ డకౌట్, హెడ్ 11, మార్షల్ 6 పరుగులు చేశారు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. హర్షత్ రాణాకు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 47 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. కమిన్స్, అలెక్స్ క్రేజీలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో పెర్త్లో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో పేస్ బౌలర్లు విజృంభిస్తున్నారు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో భారత ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ఇండియన్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. పంత్ 37, రాహుల్ 26 పరుగులతో పోరాడారు. దీంతో భారత్ 150 పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కోహ్లీ 5, ధ్రువ్ జురెల్ 11, సుందర్ 4 పరుగులు చేశారు. దీంతో 73 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రిషబ్ పంత్, నితీష్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. పంత్ అవుట్ అయ్యాక హర్షిత్ రాణా, బుమ్రా త్వరగానే పెవిలియన్ చేరారు. అరంగేట్రం మ్యాచ్లో నిషిత్ రెడ్డి 41 రన్స్ చేసి చివరి వికెట్గా అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో హెజల్వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో 2 వికెట్లు తీశారు. మరోవైపు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. కవాజా 8, మెక్సియెనెన్ 10 పరుగులకు అవుట్ అయ్యారు. స్మిత్ డకౌట్, హెడ్ 11, మార్ష్ 6 పరుగులు చేశారు. బుమ్రా 3 వికెట్లు తీశారు. హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 47 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. కమిన్స్, అలెక్స్ క్రేజ్లో ఉన్నారు.